తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక అడుగుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పమిలి జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావ్డా, తమిళనాడులోని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్లను సిట్ అధికారులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. వీరిని దర్యాప్తు బృందం అధికారులు తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తిరుమల శ్రీవారికి సరఫరా చేసిన నెయ్యిలో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ ప్రతినిధులు నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నారు. ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి వైష్ణవి డైరీ తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపించారు. రూర్కీలోని బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారని గుర్తించారు. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500 రూపాయలకు పైగా ఉంటే 320 రూపాయలకే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. అధికారుల ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. బోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేల్చారు. సమగ్ర విచారణతో దర్యాప్తు బృందం అక్రమాలను గుర్తించింది. 3 డైరీలకు చెందిన 4గురిని అరెస్ట్ చేశారు. ఇక కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించి మొత్తం 4గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ జోస్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వస్తున్నటువంటి భక్తులు తిరుమల శ్రీవారిని ఎంత దైవంగా కూడా భావిస్తారు అంటే దానికి మించి కూడా ఆ యొక్క శ్రీవారికి ఇచ్చేటువంటి నైవేద్య ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దానికి కూడా అత్యంత ప్రాధాన్యతనైతే ఇస్తారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇక తిరుమల లడ్డూకు సంబంధించి పూర్తి స్థాయిలో జంతువులకు సంబంధించినటువంటి ఈ యొక్క కొవ్వు ఏదైతే ఉందో ఆ యొక్క పదార్థాలను పూర్తిగా కల్తీ అయిందనేటువంటిది పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ కూడా నిజం అనేటువంటిది కూడా సిట్ ఏదైతే ఉందో ఆ యొక్క బృందం తిరుపతిలో ప్రత్యేక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం వద్ద కూడా ఆ యొక్క సిట్టు బృందం పూర్తిగా లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ అయిందనేటువంటిది తేటతెల్లం చేసింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నిన్న దాదాపు 4గురిని కూడా రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుపతి 2వ అదనపు న్యాయమూర్తి దగ్గర కూడా వీళ్ళ 4గురిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఆ 4గురు ఎవరైతే ఉన్నారో ఆ 4గురికి కూడా పూర్తి స్థాయిలో రిమాండ్ విధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం యొక్క సిట్ కార్యాలయం తిరుపతి ఏదైతే ఉందో అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో ప్రాథమికంగా కూడా 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించే దాంట్లో కూడా ఈ యొక్క సిట్ అధికారులు తమ యొక్క ప్రతిభను చూపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా సిట్ బృందం దూకుడు కూడా ప్రవర్తిస్తున్నట్లు మనం చెప్పుకునేదానికి ఆస్కారం అయితే ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో కూడా ఇప్పటికే కూడా 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఆ యొక్క సిట్టు బృందం ఆ యొక్క 4గురు ఎవరైతే ఉన్నారో 4గురి మీద కూడా పూర్తిగా కూడా అంటే వారు ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. వాళ్ళు అడిగినట్టు సిట్టు బృందం అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో కూడా వారు ఎటువంటి సమాధానం చెప్పలేక నీలమేషాలు లెక్క పెట్టినట్లు కూడా సిట్టు బృందం కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, అదేవిధంగా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్నటువంటి పెనుబాక ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావ్డా, తమిళనాడు రాష్ట్రం డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజశేఖర్లను కూడా అధికారులు పూర్తిగా కూడా ఈ యొక్క విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణ చేపట్టి ఈ 4గురిని కూడా పూర్తి స్థాయిలో జడ్జి గారి ముందర హాజరుపరచడంతో కూడా వారందరికీ ఇవాళ 20వ తేదీ ఈ నెల మొత్తం కూడా వాళ్ళ 4గురికి కూడా ఈ యొక్క రిమాండ్ విధిస్తూ కూడా జడ్జి గారు తీర్పు చెప్పడం జరిగింది. అయితే జరిగినటువంటి ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఇప్పటికీ మొట్టమొదటి అడుగును కూడా వేయడం జరిగింది. గతంలో టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎవరైతే టీటీడీలో తమ యొక్క
పదవులను అనుభవించారో వాళ్ళందరికీ మెడకు కూడా ఈ యొక్క కేసు చుట్టుకునేటట్టు కూడా మనకు తేటతెల్లం అవుతుంది. మొత్తం మీద ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారంలో పూర్తిగా కల్తీ నెయ్యి జరిగింది అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సిట్టు బృందం తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గత ఏడాది 25వ తేదీ ప్రారంభమైనటువంటి ఈ కేసులో కూడా 4 ముద్దాయిలకు శిక్ష పడడం కూడా ఇదే ప్రప్రదమని కూడా మనం చెప్పొచ్చు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా కల్తీ లడ్డు వ్యవహారంపై కేసు నమోదైన అప్పట్లో మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అదేవిధంగా ఏపీ పోలీసుల అధికారులతో కూడా ఏర్పాటైనటువంటి సిట్ ఇటీవల ఈ యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా ముమ్మరం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. విచారణలో భాగంగా వారందరూ ఉంటే 4 ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆధారంగా ఈ యొక్క అపూర్వ చావడా, ఇది యొక్క పొమిల్ జైన్, విప్పన్ జైన్ రాజు, రాజశేఖర్ నలగర్ని కూడా పూర్తిగా కూడా ఈ యొక్క సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం తరువాత వారికి వచ్చినటువంటి పూర్తి సమాచారంతో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సిట్టు బృందం ప్రత్యేకించి చేసినటువంటి ఈ యొక్క దర్యాప్తు నేపథ్యం ఏమైతే ఉందో నిన్న పగల నుంచి కూడా రాత్రి వరకు ఈ యొక్క దర్యాప్తు కూడా పూర్తిగా కూడా కొనసాగినట్లు మనకు చెప్తుంది. 2వ అదనపు తిరుపతి మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఈ నలగరిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఈ నెల 20 తేదీ వరకు కూడా వారి నలగరికి రిమాండ్ పొడిగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరొక ఈ యొక్క ప్రసాదంలో జరిగినటువంటి కల్తీలో కూడా మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా ఈ యొక్క జంతువుల యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో దీంట్లో పూర్తిగా కూడా కలిసింది అనేటువంటిది కూడా యొక్క బృందం పూర్తి కూడా తేటతెల్లం జరిగింది. అంటే వారు సేకరించినటువంటి ఆధారు తిరుపతికి సంబంధించినటువంటి గోడౌన్లు ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్లో గతంలో 4 ట్రక్కులకు సంబంధించినటువంటి ట్యాంకర్లు నెయ్యి రావడం జరిగింది. ఈ నెయ్యి ట్యాంకర్లో కూడా పూర్తిగా కల్తీ జరిగింది అనేటువంటిది ఈ యొక్క తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డు వాళ్ళలో కూడా దీన్ని తేటతెల్లం చేశారు, కల్తీ జరిగిందని. అప్పుడు దాన్ని ఈ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి ల్యాబ్కు పంపిన తర్వాత ఇది నిజమేనని వాళ్ళు తేల్చడంతో కూడా ఆ యొక్క 4 ట్యాంకర్లను కూడా వెనక్కి పంపడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక సిట్ అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ అధికారుల బృందం తమ యొక్క పూర్తి పరిశీలనలో కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఆధారాలు సేకరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సేకరించినటువంటి యొక్క ఆధారాల నేపథ్యంలో కూడా మనం చూసుకున్నట్టయితే నిన్న పూర్తిగా నలగరికి ఈ యొక్క శిక్ష పడింది. ఈ నెల 20వ తేదీ వరకు కూడా వాళ్ళకు రిమాండ్ విధించినట్లు 2వ అదనపు న్యాయమూర్తి కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద జరిగినటువంటి యొక్క వ్యవహారం ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఇటు భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఉన్నాయి. ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగింది లడ్డూలు అనేటువంటిది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా ఈ యొక్క నెయ్యి కల్తీ ఎంత మేరకు జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా విచారణ జరిపి నలగరిని అరెస్టు చేశారు. అంటే ఏ డైరీ ఫారం నుంచి నెయ్యి కొనుగోలు చేశారు, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు, ఏ మేరకు కూడా ఈ యొక్క నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారనే దాని మీద పూర్తిగా కూడా తేటతెల్లం జరిగింది. చూసిన ఓకే రైట్ రాము.